తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే దానికి సీక్వెల్ కూడా చేస్తారు. అయితే ఆ సీక్వెల్స్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. కానీ సినిమా ఏమీ రిలీజ్ అవ్వకముందే, ఫస్ట్ పార్ట్ కూడా రాకముందే ముందుగానే ఇది 2 పార్ట్లుగా చేద్దాం అని కొంతమందికి డైరెక్టర్స్ విజన్ ఉంటుంది. బట్ అది కథలో భాగం కావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ వల్ల సో పార్ట్ 2 అనేది బిజినెస్ చేసుకోవడానికా లేదంటే కథ డిమాండ్ చేస్తుందా అనేది తెలియదు. కానీ ముందుగానే సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్కు ముందే దీనికి సీక్వెల్ అనొకటి ట్యాగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. బట్ అలా రిలీజ్ అయినటువంటి సినిమాల్లో చాలా చాలా బోల్తా కొట్టినవి కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో మాట్లాడుకుందామా? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సో ఇక ఈ సినిమాలలో ఫస్ట్ ఇట్లాంటి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భంలో ఫస్ట్ సినిమా వచ్చేసి హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు మనకు తెలుసు, ఆల్రెడీ క్రిష్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా. అంటే ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ఆయన డైరెక్ట్ చేశాడు. ఆయన ఫస్ట్ కథ రాసుకున్నప్పుడు ఈ సినిమా 2 పార్ట్స్ కాదట, కేవలం ఒకే ఒక్క పార్ట్. ఆ పార్ట్ కూడా దొంగతనం ఉంటుంది, దాని తర్వాత ఎలా కొన్ని పోరాటాలు ఎలా చేశాడు, దాని తర్వాత ఎలా బెదిరించాడు అనే ఒక కోణంలో హరిహర వీరమల్లుని డిజైన్ చేశారట. బట్ అనూహ్యంగా పవన్ డేట్స్ వల్ల కొంచెం ఇష్యూస్ రావడం, దాని తర్వాత ఆల్రెడీ క్రిష్కు ఉన్నటువంటి కొన్ని కమిట్మెంట్స్ వల్ల చాలా డిలే అవ్వడంతో సినిమా నుంచి పక్కకు తప్పుకున్నాడు. సో పక్కకు తప్పుకున్న తర్వాత డైరెక్టర్ జ్యోతి కృష్ణ దాంట్లోకి ఎంటర్ అయ్యారు. అదే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అబ్బాయి. సో ఆయన ఎంటర్ అయినాక ఈ సినిమాని ఇంకేదో చేద్దాం అన్న ఉద్దేశంతో ఫస్ట్ పార్ట్ అంటే ఒకే పార్ట్గా ఉన్నటువంటి సినిమాని దాన్ని 2 పార్టులుగా చేసి సినిమాని చాలా చాలా డిజాస్టర్ చేశాడు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఎందుకంటే ఈ సినిమాలో నిజంగా పార్ట్ 2 తీసేంత ఏమన్నా ఉందా? ఏమీ ఉండదు. నిజానికి ఫస్ట్ హాఫ్ మొత్తం క్రిష్ డైరెక్షన్ చేశారు అన్న ఫీలింగ్లో ఉంది. బట్ అంతవరకు ఓకే. కాకపోతే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కంప్లీట్గా విఎఫ్ఎక్స్ కానీ అది కానీ ఏదో మొహాన వేసినట్టు వేస్తే ఏం చేసినా చూస్తారులే, అంటే పవన్ ఉంటే చాలు ఏం చేసినా చూస్తారులే అన్న దాఖలాలు కూడా లేకపోలేదు. సో అలా చేశారు అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. ఎందుకు అనంటే ఆ సినిమా చూస్తే ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ కానీ చూస్తే నిజంగా పంచతంత్రం సినిమా, గతంలో పంచతంత్రం సీరియల్ అని ఒకటి వచ్చేది. సో ఆ సీరియల్ని కంపేర్ చేసి దీన్ని ఇలా 2 కూడా మీమ్స్లా ట్రోల్ చేస్తున్నారు. సో అంత నెగ్లెక్ట్గా తీయడం జరిగిందనమాట. సో అంటే కనీసం మినిమం ఏదో కొంచెం సరే, ఏదో ఇప్పుడున్నటువంటి సినిమాటిక్ ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఎన్ని విమర్శలు ఎదుర్కోవాలి, ఎంతమందిని మెప్పించాలి, ఓటీటీ యుగం, ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ దాటుకొని ఏదో తీసామంటే తీసాం. ఆ విఎఫ్ఎక్స్ ఏదో కొంచెం కార్టూన్ బొమ్మన్స్ లాగా వేసి పడేశారు. సో అది వేరే విషయం. అయితే ఇకపోతే కింగ్డమ్ కూడా అంతే. ఫస్ట్ స్టార్టింగ్ అసలు ఓకే కదా అనుకున్నారట. మరి ఎందుకో మార్కెట్ పరంగానా లేకపోతే బిజినెస్ వాల్యూలా సో ఏదో తెలియదు. కానీ ట్రైలర్ కట్ చేసిన వారు ఎవరో కానీ చాలా అద్భుతంగా చేశారు. బట్ ఆ ట్రైలర్ కట్ చేసిన విధానాన్ని చూసి సినిమా ఇంకేదో రేంజ్లో ఉంటుంది అని కూడా అనుకున్నారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లోకి వస్తే కొన్ని సీన్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ జైల్లో ఇలా అంటాడు, ఆ ఒక సీన్ ఉంటుంది. దాని తర్వాత పోలీసులు కాలుస్తున్నప్పుడు ఇలా పట్టుకునే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అన్నీ చూసినప్పుడు సినిమా ఏదో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందిరా అని కూడా అనుకుంటారు. బట్ ఆ సీన్స్ అన్నీ చూస్తే మాత్రం దీనికోసం చూసింది అని కూడా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ సీన్ కూడా, జైల్లో ఉన్నటువంటి సీన్స్ కూడా 2025 ఇండస్ట్రీ అంటే సినిమా వచ్చిన 2025లో వచ్చినటువంటి సినిమాలన్నింటిలో వెరీ డిసప్పాయింట్ సీన్ ఏదైనా ఉంది అంటే అది ఆ జైల్లో సీన్ అన్న మీమ్స్ కూడా వైరల్ కాకపోలేదు. అయితే ఇలాంటి సినిమా అంటే ముందుగానే దానికి ఇలాంటిది ఒకటి అనౌన్స్ చేసి దానికి ముందుగానే సీక్వెల్ అని చెప్పేస్తే ఎవరు చూస్తారు? సో ప్రీక్వెల్ అంటే దాన్ని ఏదైనా నువ్వు బజ్ కొంచెం గట్టిగా ఉండాలి కదా. ఈవెన్ అన్న సెంటిమెంట్స్ ఉన్నారు. సో కింగ్డమ్ అంటే అదో పెద్ద సామ్రాజ్యం అనే టైప్లో పెట్టి బట్ ఒక 30-40 మందిని చూపిస్తారు. సో వాళ్ళందరినీ విలన్ చంపేస్తారు క్లైమాక్స్లో. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఆల్రెడీ అంటే పుట్టుకొస్తూనే ఉంటుంది. అది ఎంతమంది ఉన్నారు అసలు సినిమాలో? సో ఇలాంటి ఒక క్లారిటీ ఏది లేకుండా కింగ్డమ్ తీశారు, సీక్వెల్ అన్నారు, దెబ్బైపోయారు. ఇకపోతే మరో కళాకాండం స్కంద ఆల్రెడీ సింగిల్ అంటే ఒక సినిమా చూడడమే ఓకే. అంటే బోయపాటి డైరెక్షన్లో వస్తుంది సినిమా అంటే కొంచెం ఎక్కడో డౌట్ ఉంది. ఎందుకంటే బాలకృష్ణకి తప్పితే వేరే హీరోకి ఇచ్చాడు, ఏదో అల్లు అర్జున్కి మాత్రం సరైనోడు కొద్దో గొప్ప ఇచ్చాడు అన్న టాక్ ఉంది. కానీ సో ముందుగానే దాన్ని సీక్వెల్ అనౌన్స్ చేశారు. అసలు ఎందుకు చేయాలి ఆ సీక్వెల్? ఉన్న దాంట్లోనే పర్ఫెక్ట్గా ఆ సినిమాని తీసి వేస్తే బాగానే ఉంటుంది. కొంచెం కొన్ని సీన్స్ ఓకే. బట్ కాకపోతే ఇక అందులో పెట్టేటి ఉంటాయి పాటలు దూర్చి మరీ దాంట్లో పెట్టినట్టు. దాని తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్, అసలు తలలు నరికితే ఎగిరిపోవడాలు. సో ఇవన్నీ చూస్తే ఆడియన్స్కి నిజంగా ఫస్ట్ డే ఫస్ట్ షోనే చిరాకు తెప్పించింది, ఎస్పెషల్లీ రామ్ ఫ్యాన్స్కే. సో ఇలాంటి సీన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇకపోతే స్కంద సీక్వెల్ అన్నారు, లాస్ట్కి వస్తాడు, చంపేస్తాడు, పోతాడు. అసలు ఆ సీక్వెల్ పక్కన పెడితే అసలు ఉన్న స్కందాన్ని చూడడం కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డారు ఆడియన్స్ అయితే. ఇకపోతే కంగువ మనందరికీ తెలుసు,
తమిళ్ యాక్టర్ సూర్య మనకు చాలా చాలా మంచి యాక్టర్, ఆయన అద్భుతంగా చేస్తారు ఆయన యాక్టింగ్. అయితే దాన్ని ఏ రేంజ్లో తీసారంటే కంగువా చూసినప్పుడు ఇంకేదో ఉండబోతుంది అనుకున్నారు. కానీ సినిమాలోకి వెళ్తే ఆ ఒక పార్ట్ ఏదైతే అట్లీస్ట్ ఆ డిఎస్పి మ్యూజిక్ అన్నా కొంచెం కొద్ది గొప్ప వర్కౌట్ అయింది. కానీ అసలు ఆ స్టోరీ ఏంటి, ఎందుకు తీయాల్సి వచ్చింది, ఏంది అసలు అనేది కంప్లీట్గా ఎక్కడా అర్థం కాలే. అసలు ఎందుకు పెట్టారు, ఇప్పుడు ఆ పోరాడేంటి, వీడేంటి, ఎందుకు తీశారు, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇలా ఉండిపోయినాయి. సో కంగువా కూడా దానికి మళ్ళీ సీక్వెల్ అనౌన్స్ చేశారు. దాన్ని ఫైనల్గా కార్తీని ఎంటర్ చేసి పెడితే అసలు కంగువాకే దిక్కులేదు, కంగువా పార్ట్ 2 ఇంకెవరు చూస్తారు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీ అని కూడా కామెంట్స్ వచ్చాయి. అయితే ఇది పక్కన పెట్టి సో కంగువా ఓకే, కొన్ని సీన్స్ అన్న ఉన్నాయి, బట్ అది సీక్వెల్ గురించి కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అంత అవసరం లేదు. ఎందుకంటే అది అలా ఉండిపోయింది ఇక సినిమా. అంటే తెలుసు చూసిన వాళ్ళకు ఎంత డిసప్పాయింట్ చేసిందో ఆ గెటప్ కానీ అది కానీ. సూర్య డెడికేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ డెడికేషన్ ఇచ్చి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎన్ని ఇచ్చినా కానీ బట్ కంటెంట్ ముఖ్యం కదా, అది మొత్తం కూడా బిస్కెట్ అయిపోయింది. ఇకపోతే రామారావు ఆన్ డ్యూటీ. సో ఇక రామారావు ఆన్ డ్యూటీ అయితే రవితేజ కెరీర్లోనే వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీ. అంటే రవితేజ కెరీర్లో వర్స్ట్ మూవీ ఏదన్నా ఉంది అంటే అది రామారావు ఆన్ డ్యూటీ సినిమా. ఎందుకు అనంటే అది చాలా ల్యాగ్ ఉంటుంది. అసలు ఈవెన్ ఆ క్యారెక్టర్ ఆయనది కాదు. ఇన్ఫాక్ట్ అట్లీస్ట్ ఫ్లాప్ అయిన సినిమాలలో కూడా పాటలు బాగుంటాయి. కిక్ 2 ఉంది, బట్ దాన్ని ఎవరు పెద్దగా చూడలేదు. బట్ కొన్ని సాంగ్స్ అయినా చాలా బాగుంటాయి. బట్ రామారావు ఆన్ డ్యూటీలో సాంగ్స్ ఉండవు, సీన్స్ ఉండవు, ఇరికించి పెడతారు, ల్యాగు, అసలు ఏం చేస్తారో అర్థం కాదు. మళ్ళీ దీనికి క్లైమాక్స్లో ఒక సీక్వెల్ అని చిన్నగా వదిలేశారు. డెబ్యూ డైరెక్టర్ కదా అని, ఎస్పెషల్లీ రవితేజ డెబ్యూ డైరెక్టర్కి చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారు. బట్ అలాంటి డైరెక్టర్ ఎలా యూజ్ చేసుకోవాలి, బట్ అయినా కానీ అవన్నీ పక్కన పెట్టి సో ఆ సినిమాని ఏదో సర్దేశారు, సూట్ కేసులో పెట్టి సర్దేసి ఏదో ఒక పాటలు 2 సీన్స్ ఏదో ఇలా పెట్టేసి రామారావు ఆన్ డ్యూటీ అని కూడా పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సాంగ్స్ కూడా పెద్దగా వర్కౌట్ అయింది కూడా లేదు. ఒక రవితేజ కెరీర్లో రామారావు ఆన్ డ్యూటీ ఒక సినిమా ఉందని కూడా చాలామంది ఆడియన్స్కి తెలియదు. సో ఆ రేంజ్లో ఇంపాక్ట్ చూపించింది అనమాట. ఇకపోతే పెదకాపు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. పెదకాపు 1 అని పెట్టారు. బట్ అసలు ఆ సినిమా వాడే అంటారు, వీడే అంటారు, వీడి కాదంటాడు. సో ఇలా కంప్లీట్గా సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ రిలీజ్కి ముందు ఎంతో హైప్ ఇచ్చింది. పెదకాపు అంటే ఏదో మాస్ యాక్షన్స్ ఉంటుంది, కొత్త హీరో శ్రీకాంత్ అడ్డాల ఫస్ట్ టైం మాస్ ట్రై చేశాడు, నారప్ప తర్వాత ఓన్ కంటెంట్ తోటి ఒక కొత్త కథ రాసుకున్నారు, ఈ మాటలన్నీ కూడా వినిపించాయి. బట్ ఎప్పుడైతే సినిమా చూశారో అసలు ఈ సినిమా ఎందుకు తీశాడు ఏంటి, వీటన్నిటికంటే ఆయన గతంలో తీసినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్సే బాగున్నాయి కదా, అలానే కంటిన్యూ అయినా అట్లీస్ట్ ఆ సినిమా మినిమం సక్సెస్ రేట్ అన్నా ఉంటుంది. కానీ ఆయన అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఏం ప్లాన్ చేశాడు, ఏం తీశారు అని కూడా కామెంట్స్ వచ్చాయి. అసలు ఏముంది పెదకాపులో, అసలు పెదకాపు అయితే ఏం లేదు, ఓన్లీ ఆ పెదకాపు కాపు తప్పితే దాంట్లో కంటెంటే ఉండదు. అసలు సినిమా స్టార్ట్ అవుతూ ఉంటుంది, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, అది ఎటేటో పోతుంది. ఇన్ఫాక్ట్ మనం ఆ సినిమా చూస్తున్నప్పుడు ఓకే ఈ సీన్ ఉంది, ఈ సీన్ కట్ చేయి, మళ్ళీ ఎక్కడో ఎండ్ అవుతుంది, మళ్ళీ వేరే ఉంటుంది, లాజికల్గా ఉండదు. అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు ఒక 2-3 సినిమాలు వేరే స్టోరీ తీసుకొచ్చి దూర్చారా అని అనిపిస్తుంది. బట్ ఇదేదన్నా క్లైమాక్స్లో ఏమన్నా కన్క్లూజన్ ఇచ్చేయడంటే అది కూడా లేదు. ఏదో చంపేయడం, హీరోయిన్ ఉంటే చంపేయడం, కానీ కంప్లీట్గా దాన్ని సో పెదకాపు 2 అని అనౌన్స్ చేయడం ఎందుకు అంటే అసలు ఈ సినిమాలన్నీ కూడా పెదకాపు 1 అనేది శ్రీకాంత్ అడ్డాల కంప్లీట్గా ఆయన అవుట్ ఆఫ్ ద బాక్స్ చేసినటువంటి సినిమా. సో మాస్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా చేయడంలో తప్పులేదు, కానీ ఎలా చేయాలి అసలు కనీసం మినిమం అంటే ఆడియన్స్కి ఇది నచ్చుతుందా ఎలా అనిపిస్తుంది. ఈవెన్ ప్రివ్యూ కేస్ చూసుకున్నప్పుడు అంటే వాళ్ళు ఎడిటింగ్ వర్క్లో ఉన్నప్పుడు కూడా సినిమా అర్థమైపోతుంది, సినిమా అసలు ఎలా ఉంది, ఆర్డర్ వైజ్ ఉందా లేదా అని. బట్ అలాంటిది ఏమి ఉండదు పెదకాపు. సో అది రిలీజ్ కూడా అవ్వకముందే దాన్ని 2 కూడా ఉంటుందని ముందుగానే అనౌన్స్ చేశారు. సో ఈ పార్ట్ 2 గోలలో బలైపోయినటువంటి సినిమాలలో పెదకాపు కూడా ఒకటి. సో శ్రీకాంత్ అడ్డాలకు వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీ. అంటే ఆయన చేసినటువంటి సినిమాలు కొత్త బంగారు లోకం, సో ఇన్ కేస్ ముకుంద, అండ్ దాని తర్వాత సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు, ఎన్ని అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చాలా బాగుంటాయి ఆయన తీసినటువంటి సినిమాలు కూడా. అవన్నీ నారప్ప తీశారు, నారప్ప సీక్వెల్ అంటే అది రీమేక్, అది వేరే. సో అక్కడ ధనుష్ చేశారు, ఇక్కడ వెంకటేష్ చేశారు, అది వేరే. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే సీక్వెల్ తీశారు, అది ఓకే, ఉన్నటువంటి ఓటీటీకి ఇచ్చారు అప్పట్లో, అది ఉన్నంతలో బాగానే ఆడింది. కానీ బట్ ఆయన ఓన్గా ఏమనుకున్నాడో, మేబీ నారప్ప తీశాను అంత సక్సెస్ అయింది, ఈ జోనర్లో వెళ్తే బాగుంది అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మొత్తంగా అలా తీసి చేతులు కాల్చుకున్నాడని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు స్టిల్ కూడా ఆయన అసలు ఏం సినిమా తీస్తున్నాడు ఏంటో కూడా తెలియదు. సో ఈ సీక్వెల్ మత్తులో బలైపోయిన సినిమాలలో పెదకాపు టాప్ 1లో కూడా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్. సో ఇదనమాట మొత్తంగా ఈ సినిమాలన్నీ కూడా. అందులో కథ ఉండదు అండ్ విఎఫ్ఎక్స్ ఉంటే అది చక్కగా లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ముసుగులో ఏది సీక్వెల్ ముసుగులో సినిమాలన్నీ స్వాహా చేసేసారనమాట మొత్తంగా. సో కంప్లీట్గా ఈ సినిమాలు ఏది కూడా కొంచెం అట్లీస్ట్ మినిమం గ్యారంటీగా కూడా ఆడకుండా
రిలీజ్ అయినటువంటి నెక్స్ట్ డేనే చాలా చాలా డిజాస్టర్ టాక్ తెచ్చుకొని ఎంత పుష్ చేసినా ఏం సుఖం ఏం ఉండదు అక్కడ. ఎందుకు అని అంటే కంటెంట్ ఉండాలి. సో అలాంటి కంటెంట్ లేకపోతే ఆడియన్స్ కూడా ఎవరు పెద్దగా చూడరు. సో అదేనే ప్రూవ్ చేసిందనమాట. సో ఇలా ముందుగానే ఇప్పుడు ఈ కంటెంట్ లేది, ఈ కంటెంట్ చూసుకొని చిన్న లైన్ తీసుకొని దానికి సీక్వెల్ కూడా అనుకుంటే ఎలా వర్కౌట్ అవుతుంది. సో ఇదంతా క్రియేట్ చేసింది ఓకే, రాజమౌళి అప్పట్లో బాహుబలి చేశారు. బట్ అందులో ఎక్కువగా సక్సెస్ అయినవి ఉన్నాయి, కానీ ఎక్కువగా ఫెయిల్యూర్ అయినవి ఉన్నాయి. సో ఇప్పుడు ఇది మొత్తంగా ఏంటంటే సీక్వెల్ మత్తులో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా స్వాహా అయిపోయినాయి. సో ఫస్ట్ పార్ట్ ఏదైతుందో అది హిట్ అయ్యి దాని తర్వాత సీక్వెల్గా వచ్చినాయి అన్నీ కూడా ఫట్ అయినాయి ఉన్నాయి. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.